శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. జనవరి 5 నుండి 11వ తారీఖు వరకు చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురుగ్రహ సంచారం అనేది వృషభంలో జరుగుతుంది. కర్కాటకంలో కుజుడు నీచత్వం పొంది కుజ స్తంభన అనేది ఈ వారం కూడా కొనసాగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. శని మనం గమనించినట్లయితే శని యొక్క స్థితి వచ్చేటప్పటికి కుంభరాశిలో కొనసాగుతున్నాడు శతభిష నక్షత్రంలో. అదేవిధంగా మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే బుధుడు రవి కలిసి ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అదేవిధంగా శుక్రుడు శనితో కలవడం జరిగింది. శనితోనే కలిసి ఈ యొక్క వారం కూడా ఉండబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందని చూద్దాం. వాటన్నిటికన్నా ముందు 5వ తారీఖున మనకు స్కంద షష్ఠి రాబోతుంది. స్కంద షష్ఠి రోజు స్కందుడు అంటే షణ్ముఖుడైనటువంటి స్కందుడు ఎవరైతే ఉన్నారో ఇక కుజగ్రహానికి మూలకంగా ఉంటాడు. మరియు అదేవిధంగా ఎవరి జీవితంలో అయితే కుజుడు సరిగా లేడో వారు స్కంద షష్ఠిని అంటే ఉన్నటువంటి గ్రహాల్లో కొన్ని గ్రహాలకి కుజుడు సరైనటువంటి స్థితిలో లేడు. అంటే వైవాహిక జీవితంలో అనుకూలత కోసం కానీ వ్యాపారంలో స్థిరత్వానికి కోసం కానీ ఈ యొక్క స్కంద షష్ఠిని పరిపూర్ణంగా జరుపుకోవటం, ఉపవాస దీక్ష చేయటం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా వస్తుందన్నమాట. కన్యారాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గత వారంలో కొంచెం సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కానీ కొన్ని విషయాల్లో కొన్ని కష్ట నష్టాలు ఎదురవుతున్నప్పటికీ ఈ వారంలో వాటి నుంచి రికవరీ అవ్వగలుగుతారు. కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఒక మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, గృహం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అని చేసేటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తుంది. కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి ప్రశాంతతని ఆనందానికి గల కారకంగా ఉంటుంది. పిల్లలు మంచి స్థితిలో స్థిరపడుతున్నారు, వారి యొక్క ఎదుగుదల కన్నా మనకేం అవసరం అని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటుంది. రాశిలో ఉన్నటువంటి వారికి కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీల్లో అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు, పోలీసు పంచాయతీల విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ రంగాల్లో ఎంపీసీలో చదువుతున్నటువంటి వారు కూడా చాలా మంచి ప్రతిభ కనబరుస్తారు. మరియు గణితంలో కానీ చదరంగం విద్య ఆటలో కానీ స్పోర్ట్స్లో ఎవరైతే చేస్తున్నారో మిగతా స్పోర్ట్స్లో కూడా మంచి ప్రతిభను కనబరుస్తుంటారు. మంచి అవార్డ్స్, రికగ్నేషన్స్, ఉన్నత అధికారుల యొక్క మెప్పును పొందడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది రాశి వారికి. మరియు అదేవిధంగా రాజకీయ పరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం రావటం, రాజకీయంగా నామినేటెడ్ పోస్టుల్లో మీకు తెలిసినటువంటి వారికి ఒక నామినేటెడ్ పోస్టు కానీ లేకపోతే ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఒక నామినేటెడ్ పోస్టు పొందడం అనేది ఒక మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. పొజిషన్, డబ్బుతో పాటు పొజిషన్ కూడా ఉండాలి అని చెప్పి మీరు భావిస్తారు. దానికి తగిన విధంగానే రాజకీయంగా కూడా మార్పులు మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఆ దైవ బలం అనేది తోడైంది అని చెప్పి మీరు నమ్ముతారు. మరియు అదేవిధంగా సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కన్యారాశి వారు. మరియు అదేవిధంగా విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు పూర్తి కాన్సన్ట్రేటివ్గా చదవటం అనేది ఒక మంచి పరిణామంగా జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అసలు ముందు ఉద్యోగం వదులుదామా వద్దా అనే ఒక ఆలోచన. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య సత్సంబంధాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైవాహిక జీవితంలోకి వెళ్దామా వద్దా అనే ఒక ఆలోచన, అసలు ముందుకు వెళ్ళితే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా మిమ్మల్ని వేధించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ వారాంతంలో బంధువులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం కోసం వారితో గడపాలి, వారితో మాట్లాడాలి అని చెప్పి అనుకుంటారు. ఏ విషయాన్నైనా సరే భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ ఏవైనా సరే మాట్లాడి తీర్చుకోవాలని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది.
ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ అరుణ పారాయణం చేయటం, సూర్యారాధన చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, వాటితో పాటు ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవటం, అమ్మవారికి ప్రతి నిత్యం కుంకుమార్చన చేసుకున్నట్టయితే ప్రతి శుక్రవారం అయినా సరే మంచి ఫలితాలు పొందగలుగుతారు.